నమస్తే అందరికి. ఇక పొద్దుగాల అయితే లేచి ఒక మందు సంచి అయితే తోటలో తీసుకుపోయి అయితే పడేసి వచ్చిన. ఇక పత్తికి అయితే మంది ఇద్దాం అనుకున్నా. ఇక మా బాప అయితే నాడు బిడ్డ నువ్వు ఇంటికి పోయి బుక్కెడు తిని వచ్చి ఇక పత్తికి అయితే మందు కొట్టాను. మందు అయితే తీసుకొని వచ్చిన బేలార్లో మా బాప అయితే నీళ్ళు నింపి పెట్టిండి ఇక డ్రమ్ములో. ఇక వచ్చినాక మందు అయితే కలిపిన. ఇక పత్తిని చూస్తూ ఉంటే ఆడడం ఒక్కరోజు మురుకున్నాం కానీ అది డ్రమ్ వేసుకొని మందు కొడుతూ ఉంటే వీడు మీ అవ్వ జబ్బలు అయితే ఇవ్వనే ఇవ్వయి. ఇక అట్లనో ఇట్లనో మొత్తానికైతే మందు అయితే కొట్టిన అన్నట్టుగా మందు కొట్టినడు అయినాక ఇక మా బాప అయితే అన్నాడు, ప్రతి ఒక్కడు ఫోన్లో పెట్టినంత ఈజీ అనుకున్న వార కొడుకాం రైతు బిడ్డ అంటే బొడ్డంపి కష్టం చేస్తేనే విలువ అనేది తెలుస్తుందిరా. ఆరుగాలం కష్టపడి పంట పండించిన ఇక ఆఖరికి రేటు ఉంటుందో ఉండదో కానీ ఇంత తిప్పలు అయితే పడాలి. ఏసీలలో కూర్చొని మంచిగా మీ అందరు చెప్తారు నేను రైతుని ఫోటోలకు ఫోజులు ఇచ్చేటోళ్ళు కొంతమంది, అట్లా పోయి ఇట్లా వచ్చేటోళ్ళు కొంతమంది. మీలో ఎంతమందికి వ్యవసాయం ఇష్టం? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.